సార్ వైభవ్ నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ తోటి సోమవారం మ్యాచ్ ఉంది. మళ్ళీ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు బౌలింగ్లోకి అని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే బూమ్రాను దుమ్ము దులిపాడు, భువనేశ్వర్ని, హెజల్వుడ్ని చెప్పుకుంటూ పోతే ఇంకా మన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ని కూడా అందరినీ ఇక ప్రతి ఒక్కరు దుమ్ము దులిపాడని అంటున్నారు. మరి ప్యాట్ కమిన్స్ ఏమన్నా సార్ మరి నెక్స్ట్ వైభవ్ చేతిలో? ప్యాట్ కమిన్స్ రావాలి కదా. ప్యాట్ కమిన్స్ అంత తొందరగా వచ్చి ఆడతాడని నాకైతే నమ్మకం లేదు. వచ్చి రాగానే అతను వచ్చి మ్యాచ్ ఆడతాను. బట్ ఎనీవే ఈ బౌలర్ ఎవరనేది అది చూడలేదు. ఈ సీయింగ్ ద బాల్ నాట్ ద బౌలర్. ఆ విషయం మనకి అతను కూడా మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు. సో అతనికి ఆ 15 ఏళ్ల వయసులో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది కాస్త ఏజ్ పెరిగే కొద్దీ ఫియర్ పెరుగుతుంది. 15 ఏళ్ళ కుర్రాలు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎవరు, ఎందుకంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. సో ఇతనికి ఆ భయం లేకుండా ఆడుతున్నాడు కాబట్టి అతనికి ఆ బౌలర్ ఎవరినది అసలు పట్టించుకోవడం, వాళ్ళకి రెప్యుటేషన్ కూడా తెలియదు, అతనికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి. అతనుకున్న అడ్వాంటేజ్, యూత్ లో ఉన్న అడ్వాంటేజ్ అండి, టీనేజ్ సెన్సేషన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఫియర్లెస్ బ్యాటింగ్. వాళ్ళు ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సో అక్కడ బౌలర్ ఎవరున్నారు అనేది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బట్ హైదరాబాద్ లో మ్యాచ్ అంటున్నారు మీరు. హైదరాబాద్ మ్యాచ్ అనగానే ఇప్పుడు బోర్డంతా టికెట్స్ కోసం కానీ పాసుల కోసం కానీ బోర్డంతా ఇప్పటి నుంచే వైభవ్ బ్యాటింగ్ చూడడం కోసం అందరూ రెడీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అవునవును సార్. హైదరాబాద్ టీంలో కూడా అభిషేక్ శర్మ ఉన్నాడు, అలాగే ట్రేవిస్ హెడ్ ఉన్నాడు, చెప్పుకుంటూ పోతే క్లాసెన్ ఉన్నాడు. అంటే మంచి ఫైట్ ఉండబోతుందా రాజస్థాన్ రాయల్స్ కి హైదరాబాద్ మధ్య బ్యాటింగ్ లో? ఇప్పుడు హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ కనుక ఫైర్ అయితే, క్లిక్ అయితే, ఇప్పుడు అభిషేక్ అండ్ ట్రావిషేక్ అంటాం మనం, వాళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో ఒక 100-120 రన్స్ చేశారనుకోండి, తిరుగులేని స్టార్ట్ లభిస్తుంది. దాని మీద వాళ్ళు బిల్డ్ చేసుకుని పెద్ద స్కోర్ చేయగలుగుతారు. వాళ్ళ బౌలింగ్ వీక్ అయినా ఒక 250 చేసి దాన్ని డిఫెండ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. సో అది వాళ్ళకున్న స్ట్రెంగ్త్. అదే ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో కూడా చాలా బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని బ్యాటింగ్ నమ్ముకోవాలి. బ్యాటింగ్ నమ్ముకుని వాళ్ళు బరిలోకి దిగాలి. బౌలింగ్ వీక్నెస్ ఉంది, బ్యాటింగ్ లో ఫైర్ పవర్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసింది ఏంటంటే ఒకవేళ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినా నితీష్ రెడ్డి క్లాస్ అని కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. సో కేవలం ఓపెనర్స్ మీద, టాప్ ఆర్డర్ మీద డిపెండ్ కావట్లేదు. డౌన్ ద లైన్ కూడా మంచి బ్యాటింగ్ ఉందని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఐ థింక్ ఆ రకంగా చూస్తే హైదరాబాద్ కంటే రాజస్థాన్ స్ట్రాంగ్ గా కనిపించినా కూడా హైదరాబాద్ బ్యాటింగ్ అని క్లిక్ అయితే వాళ్ళని ఆపడం చాలా కష్టం. మీరు చెప్తున్నట్టు ఇటు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కూడా సూపర్ గా ఉంది, రాజస్థాన్ ఎలా ఉందో అలానే ఉందని చెప్తున్నారు. ఎవరు మొదట బ్యాటింగ్ చేసినా 230-250 పరుగులు కొట్టినా సరిపోతుంది అంటారా సార్? టార్గెట్ చేసే ఛాన్స్ ఉందంటారా సెకండ్ బ్యాటింగ్ చేసే టీం? ఎవరికి సరిపోదు. మీరు చెప్పినట్టుగా రెండు వైపులా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడ ట్రావిషేక్ ఉంటే అక్కడ జై భవన్ అంటే జయసూర్య అంటే వాళ్ళ కాంబినేషన్ ఉంది. సో ఒక ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయి హైదరాబాద్ లో. అలాంటప్పుడు మీకు చాలా ఎంత భారీ స్కోర్ చేసి 250 చేసినా కూడా దట్ మైట్ నాట్ బి సేఫ్. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. రెండు వైపులా బ్యాటింగ్ లో ఆ ఫైర్ పవర్ ఉంది కాబట్టి మనం వైభవ్ సూర్యవంశీ యశస్వి చేసే వాళ్ళే కాదు, ధ్రువ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు ఆ టీంలో. ఇంకా హెట్మైర్, రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా రావట్లేదు. సో ఆ టీంలో కూడా ఆ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉంది. సో రెండు టీమ్స్ బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం రాజస్థాన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజస్థాన్ బౌలింగ్ కూడా బాగుంది. రవి బిష్ణు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళ మిగతా బౌలర్ జోఫ్రా ఆర్చర్ కానీ, నాని బర్గర్, సందీప్ శర్మ. సో ఏ రకంగా చూసుకున్నా ఈవెన్ కొత్త కుర్రాడు విజయ్ శర్మ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్ లో ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. సో రాజస్థాన్ విల్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 4 మ్యాచ్లు గెలిచారు. 5వ మ్యాచ్ కూడా గెలిచే ఉత్సాహంలో ఉంటారు. వాళ్ళని ఆపడం ఎస్ఆర్హెచ్ అంత ఈజీ కాబోదు. సార్ వైభవ్ సూర్యవంశీ 7-8 ఓవర్ల వరకు ఆడితేనే 78 పరుగులు, 80 పరుగులు కొడుతున్నాడు. నిన్న చేజింగ్ లో చూసుకుంటే సార్ మ్యాచ్ 11 ఓవర్స్, 12 ఓవర్స్ వరకే అయిపోతుంది. వైభవ్ క్రీజ్ లో ఉంటే 200 పరుగులు 12 ఓవర్లనే చేజ్ చేస్తారు అనే ఒక ఊహ అందరూ అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా 2 వికెట్లు పడటం, మళ్ళీ 18వ ఓవర్లో మ్యాచ్ గెలవడం రాజస్థాన్. అంటే ఇదంతా క్లియర్గా వైభవ్ ఇంపాక్టే అనుకుంటారా మీరు? వైభవ్ సూర్యవంశీ లాంటి బ్యాటింగ్ చేసిన తర్వాత మీకు మ్యాచ్ ఆటోమేటిక్ గా మళ్ళీ తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లే లో 97 రన్స్ చేశారు, వాళ్ళ టార్గెట్ 202. సో అలాంటప్పుడు మిగతా 14 ఓవర్లో ఆడుతూ పాడుతుంటే రన్ రేట్ ప్రెషర్ అనేది ఉండదు, వాళ్ళ మీద స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఏమాత్రం ఉండదు. వైభవ్ సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు ఏంటంటే అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు కాబట్టి అతను ప్రతిసారి సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తాడని నా నమ్మకం ఏమి ఉండదు. ఎందుకంటే అతను పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ప్రతిసారి మీరు కొట్టే షాట్ బౌండరీ దాటాలని లేదు, కొన్నిసార్లు మిస్ హిట్ అయితే క్యాచ్ కి కూడా వెళ్తుంది.
సో అతని మీద డిపెండ్ కాకుండా వాళ్ళు మిగతా బ్యాటింగ్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ విషయంలో ధ్రువ్ జురెల్ చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు, చాలా క్లాస్ బ్యాట్స్మెన్ అతను ఆడుతున్న తీరు, అతను నెంబర్ 3 లో పంపించడం కూడా వాళ్ళకి చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి. సో ధ్రువ్ జురెల్ లేకపోతే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయి ఉండవు, ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ధ్రువ్ జురెల్ చివరి దాకా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు.